ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జనవరి 10వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 10వ తేదీ 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు చక్కటి శుభ సమయంగా ఉండబోతుందండి. ప్రారంభించిన ప్రతి పనిలోనూ కూడా చక్కగా విజయాలను అయితే సాధించగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తొందరపాటుతో ఏ నిర్ణయము తీసుకోకుండా ప్రతి పనిని ఆలోచించి నిర్ణయాలను తీసుకొని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా అంటే ఆర్థిక పరమైన విషయాలలో కానీ, వ్యక్తిగత పరమైన విషయాలలో కానీ అన్నింటిలోనూ కూడా మీకంటూ ముందుకు వెళ్ళడం, రాణించడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మనోబలంతో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ముఖ్యంగా ఆర్థిక ప్రగతి అంటే డబ్బు పరంగా చక్కగా లావాదేవీలను జరపగలుగుతారు. చేతి నిండా సమయానికల్లా డబ్బును సంపాదించుకోగలుగుతారండి. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు ఉపయోగించుకోగలుగుతారు. చక్కగా అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువగా ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి నెమ్మదిగా బయటపడటం, చక్కగా మీరు ఇక నుంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవటం కూడా మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ పని చేస్తున్నా కూడా దాని మీదే ధ్యాస అంతా నిలపగలుగుతారు. ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కూడా దాన్ని ఏకాగ్రతతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంటే 10 మాటలుగా ఆలోచించడం కానీ, ఒకసారి దీని మీద ఆలోచించి రెండోసారి దాని మీద ఆలోచించి ఇట్లా వివిధ రకాలుగా ఆలోచించడం కాకుండా ఏకాగ్రతతో ప్రతి పనిని కూడా ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. చక్కటి మంచి ఫలితాలు అయితే మీకు ఈరోజు లభించబోతున్నాయండి. అవసరానికి సరిపడా డబ్బును కూడా సంపాదించుకోవటం మీకు మరింతగా అంటే ఏ ఖర్చులు వస్తున్నా కూడా ఆ ఖర్చులకు సరిపడా డబ్బు రావటం, ఆదాయ మార్గాలు పెరగటం అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అనుకూలమైన విధంగా రోజు ఉండటం వల్ల చక్కగా విజయాలను కూడా పొందగలుగుతారు. అన్ని విషయాలలో కూడా లాభాలను అయితే చూడగలుగుతారు. ఖర్చులు అయితే కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఏవి అనవసరమైన ఖర్చులో, ఏవి అత్యవసరమైన ఖర్చులో ముందుగానే మీరు బేరీజ్ వేసుకుని మీరు అనవసరమైన ఖర్చులను ఎంతవరకు తగ్గించుకుంటే అంతవరకు మీకు పొదుపు నిల్వలు పెరగటం కానీ, లేదా అవసరాలకు సరిపడా ధనాన్ని ఇతరితర వ్యవహారాలపై ఉపయోగించుకోవటం కానీ, ఇట్లాంటి వాటికి మీరు చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. అంతేకాకుండా అనవసరమైన వృధా ఖర్చులు చేయకుండా కూడా ఉండగలుగుతారండి. సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు శుభసూచకంగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. చక్కగా దైవ సహాయం లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఏదైతే పనులు చేస్తున్నారో వాటన్నిటిలో కూడా రాణించగలుగుతారండి. దైవానుగ్రహంతో చక్కగా ప్రతి పని విజయం వైపుకే దారితీస్తుంది. మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేలాగా మీ యొక్క సత్ప్రవర్తన కానీ, మీ యొక్క మాట తీరు కానీ, మీరు పనుల్లో విజయాలను పొందడం కానీ అన్నింటా కూడా మీదే పై చేయిగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా చక్కగా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. అయితే మనసులో మాత్రం కాసింత ఏం జరుగుతుంది, ఎట్లాంటి ఆలోచనలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటికి మీరు పెద్ద పీట అయితే వెయ్యరండి. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనులలో ధ్యాస పెట్టి ముందుకు వెళ్ళిపోగలుగుతూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు అయితే కొంతవరకు పని ఎలా జరుగుతుంది ఏంటి అనే ఆలోచన ఉంటుంది. కొంతవరకు పనిలో కొంచెం ఎక్కువ శ్రమ కూడా ఉంటుందండి. అయినా కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు ఏదైతే మీరు పనులు చేస్తున్నారో వాటన్నిటిని కూడా మీ బాధ్యత అనుకొని మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అందువలన మీకు అవి పెద్దగా ఇబ్బంది ఏమీ పెట్టవు. మీ యొక్క సత్ప్రవర్తన వలన చక్కటి గౌరవ మర్యాదలను కూడా పొందగలుగుతారండి. చక్కగా మీ సంపద ఏదైతే ఉంటుందో అది కూడా వృద్ధి చెందుతుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు చక్కటి ప్రోత్సాహం లభించడం కానీ, కుటుంబ సభ్యులందరూ కలిపి ఒకే మాట మీద ఉండటం, మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు చేదోడు వాదోడుగా ఉండటం చక్కగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కగా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం వైద్యుని సలహాను తీసుకోవటం వల్ల, కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే మీ పనులనైతే సకాలంలో పూర్తి చేసుకుని సంతోషంగా గడపగలుగుతారండి.
ఇక అన్ని విధాలుగా కూడా చక్కగా మీకు కాలమైతే కలిసి వస్తుంది. దైవానుగ్రహంతో ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించగలుగుతారు. ముఖ్యంగా గౌరవ మర్యాదలను చక్కగా పొందగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ విద్య పట్ల మీరు మరింతగా శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. కోరుకున్న విధంగా ఎవరైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం పరీక్షలు కానీ, లేదా ఏదైనా పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మీ కోరుకున్న విధంగా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క ఆశీస్సులు మీకు మరింత మేలునైతే చేకూర్చబోతున్నాయండి. అన్ని విధాలుగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించి సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో ఎటువంటి పనిభారం ఉన్నప్పటికీ కూడా వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నింటినీ కూడా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా పై అధికారుల నుంచి చక్కటి ప్రశంసలను, చక్కటి గుర్తింపును కూడా పొందగలుగుతారండి. మీ సహ ఉద్యోగులతో మీరు చక్కగా స్నేహపూర్వకంగా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కగా లావాదేవీలను అన్నిటినీ జరపగలుగుతారు. కొత్త కొత్త పెట్టుబడులు కూడా పెట్టగలుగుతారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారండి. పెట్టుబడి తాలూకా లావాదేవీలతో మీరు కొత్త పెట్టుబడులు పెట్టి ఇంకా వాటి తాలూకా ప్రతి విషయాన్ని కూడా చక్కగా చర్చలను మీ పెద్దలతో కానీ, మీ భాగస్వాములతో కానీ కలిసి చర్చలను అయితే జరపగలుగుతారు. అది కూడా మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయడానికి అవకాశాలను వెతుక్కుంటారు. అంతేకాకుండా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ముఖ్యంగా మీ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారితో మీ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు, వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీ చుట్టూ అనుకూలమైన వాతావరణంలో లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు. అనుకున్న విధంగా మార్కెటింగ్ రంగంలో చక్కగా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపారస్తులు, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారు ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో చక్కటి లావాదేవీలను అయితే జరపగలుగుతారండి. అయితే వ్యాపారంలో గట్టి పోటీ అనేది ఉంటుంది. దాన్ని తట్టుకునే విధంగా మీరు ప్రతి అంశాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపార విస్తరణ కోసం కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ శ్రేయోభిలాషులు కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ వారి యొక్క సలహాలతో, వారి సూచనలతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళి లాభాల బాటలో నడిపించి చక్కగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కొంతవరకు పనిభారం అనేది తక్కువగా ఉంటుంది. పనులలో చక్కగా ముందుకు అన్ని చకచకా చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, మీ స్నేహితులు, మీ సన్నిహితుల నుంచి కానీ చక్కగా అన్ని విషయాలలోనూ కూడా మీకు సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. వారి ఇచ్చే సహాయంతో మీరు మరింతగా పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మానసికంగా కొంతవరకు సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనటం కానీ, ప్రశాంతమైన వాతావరణంలో రోజును గడపగలటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుంది. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వ్యాపారం చేసే వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. వ్యాపారంలో చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. వ్యాపారంలో కొత్త లావాదేవీలను జరపగలుగుతారు. అంతేకాకుండా మీరు పోటీ తత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపించగలుగుతారండి. మీ శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారాన్ని మరింత విస్తరణ చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మహిళలు
ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అంటే కాసింత పని భారం అనేది తక్కువగా ఉంటుంది. ఎటువంటి ఒత్తిడి లేకుండా పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో వారు చక్కగా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడమే కాకుండా మీరిద్దరూ కలిసి కొన్ని దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనటం కానీ లేదా దైవానికి సంబంధించిన గుళ్ళు గోపురాలకు వెళ్ళటం కానీ ఇట్లాంటివి కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా రోజునైతే ఎంతో ప్రశాంతంగా సంతోషంగా అయితే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు చక్కటి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అన్ని విధాలుగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటారో అవి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటమే కాకుండా అందరినీ సంతోషపెట్టే విధంగా ఉంటాయి. చక్కగా నిర్ణయాలను ప్రతి వాటిని కూడా అమలుపరచగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. అందరి మనస్సుల్లోనూ మీకంటూ ఒక గొప్ప స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు. గౌరవ మర్యాదలతో సంతోషంగా రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా విషయాలు తెలియడం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండటమే కాకుండా చక్కగా కలిసి వస్తుంది. ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని అయితే సాధించగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం పాలను ఆకలితో ఉన్న చిన్నారులకు ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.